ప్రభుత్వం ఎవరైనా ముఖ్యమంత్రి అయినా గానీ ఏ నాయకుడైనా చేయాల్సింది రెండు: అభివృద్ధి, సంక్షేమం. సంక్షేమంకి వచ్చేలోకి రెండు రకాలు: శాశ్వత సంక్షేమం, తాత్కాలికంగా సంక్షేమం. తాత్కాలిక సంక్షేమం అంటే ఒక 5 ఏళ్లో 10 ఏళ్లో సంవత్సరానికి అందరికి పంచిపెట్టడం అన్నట్టు. మిగిలిన ముఖ్యమంత్రులు చేసే సంక్షేమం. అది కాకుండా శాశ్వత సంక్షేమం అంటే ఒక ఇన్నోవా కారు ఇస్తే 18 లక్షల విలువ చేసే ఇన్నోవా కారు సబ్సిడీలో ఇస్తే అతని పిల్లలు తరతరాలు ఇంకా పేదరికం నుంచి బయటపడతారు. మొన్న ఒక అబ్బాయి మాట్లాడుతా ఉన్నాడు. అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకం వర్తించింది. 10 లక్షలు సహాయం చేశారు గవర్నమెంట్ నుంచి. ఈ రోజు 50 నుంచి 60 లక్షల మధ్య సంపాదించుకుంటున్నాడు. అతను అన్నదమ్ముళ్ళు అతను ఫ్యామిలీ వరకు పేదరికం నుంచి బయటపడిపోయినట్టే. అలాగే ట్రాలీ ఆటోలు ఇచ్చాడు, ట్రాక్టర్లు ఇచ్చాడు, డ్రోన్లు ఇచ్చాడు, వ్యవసాయ పరికరాలు 90% సబ్సిడీతో ఇచ్చాడు. డ్రిప్ ఇరిగేషన్ గానీ, ఇంజిన్లు గానీ, మన సిమెంట్ రోడ్లు గానీ. ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్లు బాగుంటే ఏంది, మనకి ఆరోగ్యం బాగుంటది. ఇదంతా మురుగు నిలబడితే కంటిన్యూస్ గా సిక్ అవుతాము, అనారోగ్య పాలవుతాము, మనలో ఓపిక నశించింది, కష్టపడడం తగ్గిపోతున్నాడు. సో ఇలా సిమెంట్ రోడ్లు వేసి ఇలా మౌలిక సదుపాయాలు కల్పిస్తే మంచిగా జనాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు అన్నమాట. ఇలాంటి శాశ్వత సంక్షేమం చేసిన ఒకే ఒక్క మగాడు చంద్రబాబు నాయుడు. ఓకే, ఇంకా డెవలప్మెంట్ కి వచ్చేలోకి వివిధ రంగాలు. కరోనా వచ్చింది. వ్యాక్సిన్, సెకండ్ వ్యాక్సిన్ ప్రపంచం మొత్తంలో అత్యధికంగా ముడిపోయిన సెకండ్ వ్యాక్సిన్ ఏదంటే కోవాక్సిన్. అది ఎక్కడ తయారైంది? హైదరాబాద్ లో తయారైంది. ఆ జినోమాల్ ఎవరు పెట్టారు? చంద్రబాబు నాయుడు. ఫార్మా రంగంలో గాని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న కాలేజీలు, మెడికల్ కాలేజీలు 4-5 ఉంటే ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ ఉండాలి, ప్రతి నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి, ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ చెప్పే కాలేజ్ ఉండాలి, ప్రతి 5 కిలోమీటర్లకి హై స్కూల్ ఉండాలి, ప్రతి కిలోమీటర్ కి ఒక అంగన్వాడీ స్కూల్ గాని ప్రైమరీ స్కూల్ గాని ఉండాలి, ప్రతి 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి అనే కాన్సెప్ట్ పెట్టుకుని విద్యా రంగాన్ని డెవలప్ చేసింది ఎవరయ్యా అంటే 99లోనే. ఇప్పుడు కాదు, 99లోనే. మీరు ఏ ఊరికన్నా వెళ్ళండి, స్కూల్ శిలాఫలకాలు చూడండి, స్కూల్ బిల్డింగ్ శిలాఫలకాలు చూడండి. అయితే ఎన్టీ రామారావు పేరు ఉంటుంది, లేదంటే చంద్రబాబు నాయుడు పేరు ఉంటుంది. విద్యారంగం, వైద్య రంగం 5-6 మెడికల్ కాలేజీలుండా, 5-6 ప్రభుత్వ కాలేజీలుండా స్థితి నుంచి ప్రతి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ గాని, ప్రతి జిల్లా కోటర్లో జనరల్ హాస్పిటల్ గాని ఇలా డెవలప్ చేసుకుంటూ వైద్య రంగాన్ని కూడా అభివృద్ధి చేసింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. ఐటీ అంటే కంప్యూటర్ కూడు పెడతాయా అన్న మిగిలిన వాళ్ళన్న టైంలోనే భారతదేశంలో బెంగళూరు తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కడైనా ఉన్నాయంటే అది హైదరాబాద్. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మీరు ఏ రంగమైనా తీసుకోండి, వైద్యం గాని, విద్య గాని, ఐటీ గాని, మ్యానుఫ్యాక్చరింగ్ గాని, సర్వీస్ సెక్టర్ గాని, టూరిజం గాని, ఏ సెక్టర్ అయినా తీసుకోండి, వ్యవసాయం గురించి ముఖ్యంగా చెప్పాలి. ఎందుకంటే మన ఊర్లో ఏదైనా తైవాన్ ఇంజిన్ కావాలంటే చంద్రబాబు నాయుడు, నీళ్ళ ఇంజిన్ కావాలంటే వెళ్ళావా 15 ఏళ్ళు డీడీ తీసుకున్నావా, అయిపోయింది, ఇంజిన్ ఇంటికి వచ్చేసింది. మనకైతే డ్రిప్ ఇరిగేషన్ అవసరం లేదు. ఒక వేల లక్షల ఎకరాలు రాయలసీమలో నీళ్లు వర్షాధారమైన భూములకి ఈరోజు అవి పంటలు పండుతున్నాయి. హార్టికల్చర్ డెవలప్ అవుతుంది. వాళ్ళు గ్రీన్ హౌస్ల్లోనూ పాలి హౌస్ల్లోనూ వ్యవసాయం చేస్తా ఉన్నారు. మనకంటే మనం ఏదైతే వరి మీద సంపాదిస్తున్నామో దానికంటే కూడా 100 రెట్లు లక్షలు ఎక్కువ సంపాదిస్తా ఉన్నారు ఇస్రాయల్ టెక్నాలజీ నుంచి. మనం ఇంతకు ముందు పార్స్పేర్ ఎత్తుకుంటే అది ఇంత బిందువులు పడేవి, పురుగు మీద పడితే సచ్చేది, లేకపోతే లేదు. తైవాన్ నుంచి స్పేర్లు ఇంపోర్ట్ చేసింది మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు. టెలికాం రంగం ఒకటి మర్చిపోయాం. ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ దేశీయంగా అంతర్జాతీయంగా మాట్లాడాలంటే బిఎస్ఎన్ఎల్ 2 సంస్థలు. మనం ఏదన్నా ఎస్టీడీ మాట్లాడాలంటే 2 రోజుల ముందు కాల్ బుక్ చేసుకోవాలి. ఆ పరిస్థితి నుంచి అంబానీ నొప్పించి, వాజ్పేయి గారు నొప్పించి, ప్రైవేట్ రంగంలో కూడా కమ్యూనికేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టించి ఈ రోజు ప్రతి ఒక్కడు సెల్ ఫోన్ లేనోడు అంటే 10th పాస్ అయిన ప్రతి ఒక్కడు సెల్ ఫోన్.
10 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ ఇవ్వాలి. ఆ విప్లవానికి కారణమైంది చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు రోడ్లు వేయాలి, రవాణా రంగం రోడ్లు వేయాలంటే డబ్బులు ఏడండి అనే పరిస్థితి. ఈ రోజు లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు అంటే ఫారిన్ నుంచి ఆ విధానాన్ని, పీపీపీ విధానాన్ని, అంటే టోల్ గేట్లు పెట్టి ఏదైతే రోడ్లు వేస్తున్నాం ఖర్చు పెట్టామో అవి మళ్లీ వాహనదారుల దగ్గర నుంచే కలెక్ట్ చేసే విధానాన్ని విదేశాల నుంచి తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇలా మీరు ఏ రంగం తీసుకున్నా కూడా భారతదేశంలో అభివృద్ధి గాని సంక్షేమం గాని చేసిన మగాడు ఒకడున్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు. చెయ్యగలిగేది చంద్రబాబు నాయుడు, చేసింది చంద్రబాబు నాయుడు, చెయ్యబోయేది చంద్రబాబు నాయుడు. భవిష్యత్తు తరాలకు కూడా, మా తరం అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, మేము మాకు వచ్చినప్పుడు. భవిష్యత్తు తరాలకు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు గాని సంక్షేమ ఫలాలు గాని అందుకోబోతున్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇంతేకాకుండా అమరావతి రాజధాని లేని రాష్ట్రం. చెన్నై, తమిళనాడుకి చెన్నై ఉంది. తమిళనాడులో మిగతా ప్రదేశం నుంచి వచ్చే ఆదాయం కన్నా తమిళనాడు చెన్నై నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువ. తెలంగాణకు హైదరాబాద్, మొత్తం మిగిలిన రాష్ట్రం నుంచి 20% ఆదాయం వస్తే ఒక హైదరాబాద్ నుంచి 80% ఆదాయం వస్తుంది. కర్ణాటకకు బెంగళూరు ఉంది, మహారాష్ట్రకు ముంబై ఉంది. ఇలా మన రాష్ట్రానికి కూడా ఒక నగరం ఉండాలి, ఎకానమీ జనరేట్ చేసే నగరం ఉండాలి, ఉద్యోగాలు జనరేట్ చేసే నగరం ఉండాలి, డబ్బులు సంపాదించే నగరం ఉండాలి, పెట్టుబడులు ఆకర్షించే నగరం ఉండాలి, విదేశీయులు వచ్చి చూడడానికి టూరిజం డెవలప్ చేసే నగరం ఉండాలి. ఇలాంటి ఒక నగరం ఉండాలి అని ఆలోచించి అమరావతిని డెవలప్ చేయడానికి పూనుకున్నాడు. 33,000 ఎకరాలు ఒక్క మాట అడిగితే 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు, కొత్త రైల్వే లైన్ అన్నాడు. వాటికి కూడా చంద్రబాబు నాయుడు గారు అడగక ముందే రైతులు తమంతట వాళ్లే వెళ్లేసి మా భూములు తీసుకోండి, మా భూములు కూడా మీరు సేకరించండి, సమీకరించండి, మేము కూడా రాజధాని రైతులు లాగిస్తాము, మాకు కూడా ప్యాకేజీ ఇవ్వండి అని ఈ రోజు అడుగుతున్నారు. అంటే ఈ దేశంలో ఎక్కడైనా భూసేకరణ జరిగింది అంటే అక్కడ ఖచ్చితంగా ఉద్యమం జరిగింది, అక్కడ ఖచ్చితంగా అణిచివేత జరిగింది, ఆ తర్వాతే భూములు ఇవ్వడం జరిగింది. కానీ ఒక అమరావతిలోనే 33,000 ఎకరాలు ఇంతకు ముందు ఇచ్చారు. మళ్లీ ఇంకా కావాలంటే 40,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు. ఒక్క మాట చంద్రబాబు నాయుడు చెప్తే వస్తారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రాష్ట్ర ప్రజలకున్న నమ్మకం. ఒక్కొక్కసారి రాష్ట్ర ప్రజలు మోసపోవచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతంగా మోసపోరు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేవాడు చెయ్యగలడు, చేస్తాడు, చేసి చూపించాడు. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. మాట్లాడరా